హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను టమాటా చారు చేయబోతున్నానండి. తెలంగాణ స్టైల్లో టమాటా రసం అని కూడా అంటారు. 4-5 టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ముందు. తర్వాత కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. కొలతలు ఏం చెప్పట్లేదండి, మన ఇష్టం, మనకి ఎన్ని కావాలంటే అన్ని. మనకి ఇంట్లో చారుకి ఎంత అవసరం అనేది మనకు తెలిసిద్ది కదా, అలా అన్నమాట. ఇలా ముక్కలు చేసుకొని కుక్కర్లో వేసి కొంచెం చింతపండు వేసుకోవాలి, కొద్దిగా వాటర్ పోసుకోవాలి. చూడండి, వాటర్ కొద్దిగా పోసాను. మళ్ళీ ఎక్కువ పోసామంటే పొంగిపోతాయి, అంతా కుక్కర్ అంతా పైన పొంగుతాయి కదా, అందుకే కొంచెం అయితే సరిపోతాయి. తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టడమే. అలా 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. 3 అయినా పర్లేదండి, మెత్తగా ఉడికిద్దిగా. మనకు మెత్తగా ఉడకటానికి కావాలి. కుక్కర్లో అయితే మెత్తగా ఉడికిద్దని కుక్కర్లో పెడుతున్నామండి, లేకపోతే మన డేక్షన్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే తొందరగా ఉడికిద్దని కుక్కర్లో పెడతాను నేను. చూడండి, ఇలా మెత్తగా ఉడికిద్ది. ఇది ఆరిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇట్లా కలుపుకుంటే లిక్విడ్ వచ్చింది కదా, అది తీసుకోవాలండి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అట్లా కలుపుకుని పిప్పు మొత్తం తీసేసి ఇలా చారు వేరు చేసుకోవాలండి. ఆ పిప్పు మొత్తం పడేయటమే. కొంతమంది వేసుకుంటారండి, నేనైతే వేసుకోను. ఆ పిప్పు అంతా ఎందుకు, ఇలా చారుగా ఉంటే బాగుంటుంది కదా, అందుకే నేను వేసుకోను. ఇంకా తాలింపులోకి వస్తే ఇవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, కొంచెం ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలండి, అలాగే మెంతులు కొన్ని, మిర్చి సీడ్స్ అండి. అవి వేస్తే టేస్ట్ బాగుంటాయి, అందుకే అవి కూడా యాడ్ చేస్తాను. తాలింపుకి ఇప్పుడు ఒక బాండీలో నూనె తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. తాలింపు గింజలు ఇంకా తాలింపేనండి, మనం అన్నిట్లో తాలింపు ఎలా వేసుకుంటామో అలాగే. తాలింపు గింజలు, జీలకర్ర, ఇదిగో మిర్చి సీడ్స్, మెంతులు, ఇంకా ఇందాక తాలింపుకి అన్నీ చూపించాను కదా, అది ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకొని కలుపుకోవడమే. నేను చెప్పే వంటలన్నీ సింపుల్గా ఉంటాయండి, మనం ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవాలి. అవి ఇవి మసాలా పొడులు అవి కావాలనుకోవడం కంటే ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చేసుకోవడం బెటర్. అందుకే నేను సింపుల్గా చేసుకుంటాను ఏదైనా, కానీ అది కావాల్సిందే అని ఏం లేదు. ఈ చారులోకి అయితే నాకు కొత్తిమీర కూడా లేదండి, ఇంకా అలాగే ఉన్నవే వేసి చేశాను. బాగానే వచ్చిందండి, బాగుంది. నాకు ఈ చారు, పిల్లలకి చారు అంటే చాలా ఇష్టం, అందుకే చేస్తాను. ఇదిగో ఈ తాలింపులోనే పసుపును ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ఈ చారుని తాలింపులో వేయడమేనండి. వేగిన తర్వాత అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చారు, టమాటా చారు అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడే. ఉప్పు, ధనియాల పొడి, ఇది మిరియాల పొడి అండి, మిరియాల పొడి కూడా వేసుకుంటే కొంచెం బాగుండిద్ది, టేస్ట్ బాగుండిద్ది. ఇదైతే అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుండిద్ది. కొద్దిసేపు మరగనిచ్చి దింపేయడమే. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే నేను వేయలేదు, ఉన్న వాటితోనే చేశాను. అయినా చాలా బాగుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.